ఎందుకు చెప్పలేదో కొద్ది రోజులు ఆగితే నీకే తెలుస్తుంది. అది కాదురా సిద్ధు, సొంత అక్కని నాకు కూడా చెప్పకుండా ఏంట్రా ఇది? అక్క, ఇప్పుడు నీతో ప్రశాంతంగా మాట్లాడే మూడ్లో నేను లేను. దయచేసి ఫోన్ పెట్టేసే. అరే తమ్ముడు, రే! సిద్ధు, శౌర్య చనిపోయాడన్నది నిజమే కదా? అందులో అనుమానం లేదు శామ్. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శౌర్య ఖచ్చితంగా చనిపోయాడు. ఎందుకైనా మంచిదే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సంపాదిస్తాను. ఒరే, అసలే దెయ్యమే కనిపిస్తుంటాడు అంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఓడి జోలికి వెళ్ళకండ్రా. బతికున్నప్పుడే మిమ్మల్ని ఊర్లెంబడి దిప్పుండాడు. సచ్చి ఆత్మ తిరగతాడంటే ఇంకెంత సాధిస్తాడో, ఇంకెక్కడెక్కడికి దిప్పుతాడో మిమ్మల్ని. అమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? కన్నయ్య ఒళ్ళు కాలిపోతుందమ్మా. అయ్యో, బాగా జ్వరం వచ్చినట్టుందే. నేను డాక్టర్ని పిలిపించమంటాను. బాజీ, బాజీ! ఏంటమ్మా? బాజీ, కన్నయ్యకి జ్వరం వచ్చింది, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగేనమ్మా. అదేమిటమ్మా, రాత్రి బానే ఉన్నాడుగా, ఇంతలో జ్వరం రావటం ఏంటి? శివ, పద ముందు బాబుని చూసి వద్దాం. అయ్యో, ఒళ్ళు ఈ విధంగా కాలిపోతుంది ఏంటి? ఏమండి? అవును, సమయానికి డాక్టర్ గారు ఇంటి దగ్గర ఉన్నారో లేదో, హాస్పిటల్కి తీసుకెళ్దామా? బాజీ వెళ్ళాడుగా, కాసేపట్లో రాకపోతే అలాగే తీసుకెళ్దాం. రండి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. పిల్లాడికి ఉన్నట్టుండి జ్వరం వచ్చింది, ఏమైందో చూడండి. చూడండి. ఓకే. రాత్రి బాగానే ఉన్నాడు డాక్టర్. ఉదయం లేచి చూస్తే జ్వరంతో బాధపడుతున్నాడు. పిల్లవాడు ఎవరినో కలవరిస్తున్నాడు అనిపిస్తుంది. ఎవరి మీదైనా దిగులు పెట్టుకున్నాడా? అంటే నిజంగానే ఆ దొంగ బాబ్జీ ఇంటికొచ్చాడా? కన్నయ్య బాబ్జీని చూసి ఆఫీసర్ అనుకుని ఆయన అంతా తమరు మనవరాలి పుణ్యమే. ఉద్యోగం పేరుతో ఊళ్ళో ఎక్కడెక్కడో తిరిగొస్తుంది, ఏగాలో సోకుంటుంది.
పిల్లాడికి జ్వరం వచ్చింది. ఇంట్లో నువ్వు ఉండగా ఏ గాలైనా గుమ్మం దాట అంత ధైర్యంగా లోపలికి వస్తుందా? లేకపోతే ఏంటి, పసిబిడ్డకి బాలేదని అందరూ బాధపడుతుంటే దానికి కూడా కళ్యాణే కారణం అన్నట్టు మాట్లాడతావు? కన్నయ్య అంటే నాకు ప్రేమ లేనట్టు మాట్లాడతారేంటి? అబ్బాబ్బా, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? డాక్టర్ గారు చూస్తున్నారు కదా. ఏం ఇబ్బంది లేదుగా డాక్టర్? భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ టాబ్లెట్లు సగం సగం చొప్పున 3 పూట్లా వేయండి. వస్తానండి. బాజీ నేను తీసుకొస్తానండి. పరిగడుపుని టాబ్లెట్స్ ఎలా వేస్తాం? నేను వెళ్ళి ఇడ్లీ తెస్తాను, తినిపించాక వేద్దాం. దానికి నువ్వెందుకులే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి, నా మనవడికి భూత వైద్యం చేస్తున్నావా? భూత వైద్యం ఏమిటి దమయంతి? పిల్లలకి బాగుండకపోతే పెద్దవాళ్ళు పల్లెటూళ్ళలో ఇలాగే చేస్తారు. నువ్వెలాగూ ఏమీ చెయ్యవు, చేసేవాళ్ళని కూడా చేయనీవా? ఏంటి ఇవిడి గారు చేసేది? అయినా పోయి పోయి పసిబిడ్డలకి ఏం చేస్తే బాగుంటుందో గుర్రాలు చెప్పాలా? అత్తయ్య, దమయంతి, దమయంతి, ఏంటి నా మీద నోరులేస్తుంది? మరి మీరనే మాటలు ఎలా ఉన్నాయి? ప్రతి దానికి మా అమ్మని కించపరిచేలా మాట్లాడటం మీకు బాగా అలవాటైంది. ఏంటి ఏంటిప్పుడు నేనంత కాని మాట ఏమన్నానని? వాడు నా మనవడు. వాడికి మంచి జరగాలంటే ఆ కట్టేదేదో నువ్వు కట్టు, లేకపోతే పల్లవితో కట్టించు, లేదంటే నానమ్మతో కట్టించు. అంతేకాని బిడ్డలేని తనతో కట్టిస్తే ఉన్న రోగం పోకపోగా కొత్త రోగం ఏం వస్తుందో ఏమోనని నా భయం. అత్తయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి కానీ ఎవరు చేశారు అనేది అవసరం లేదు. ఆ జ్ఞానమే దానికుంటే ఈ బాధలన్నీ ఎందుకుంటాయి కళ్యాణి? పెద్దదానివి నువ్వే అలా మాట్లాడతావేంటమ్మా? పెద్దరికం. నిజంగా నా పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నువ్వన్న మాటలకి నీ పళ్ళు రాలగొట్టాలి. కానీ ఎన్నిసార్లని కొట్టను, ఎన్నని తిట్టను. అమ్మా, దాని కన్నా పాపం నాది. దాని తరపున క్షమాపణ చెప్పడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. అమ్మా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మరి కన్నవాళ్ళం కదమ్మా. బిడ్డ తప్పు చేసిందంటే అది కన్నవాళ్ళు చేసినట్టే కదా. అసలు ఇదంతా నీ మంచితనం వల్లే వస్తుందనుకోమా. అదొక్క మాట అనగానే మొదటి రోజే దాని ముఖం పగలగొట్టుంటే బాగుండేది. అంటే ఏంటమ్మా?
అందర్నీ నన్ను కొట్టమని సలహా ఇస్తున్నావా? అలా అందరం కొట్టగల వాళ్ళమైతే నీ నోరు అలా ఎందుకు వాగుతుందే? ఒక్కసారి రెండుసార్లు అయితే ఏదో తెలియక మాట్లాడిందిలే అనుకోవచ్చు, కానీ ప్రతిరోజు ఇదే పని అక్క నీకు? ఉదయం లేచిన దగ్గర నుంచి కళ్యాణిని ఏమందామా, అనుపమని ఎలా బాధ పెడదామని తప్ప మరో పనున్నదా నీకు? వదినేదో బిడ్డ గురించి అంటే మీరంతా అలా వదినంటే ఎలా?